హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇది అయితే చేపల పులుసండి. పెద్ద పెద్ద చేపలైతే అన్నయ్య 2 తీసుకొచ్చారు. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళినప్పుడు అప్పుడు తీసిన వీడియో అండి ఇది. అప్పుడైతే ఆ చేపలను అమ్మ శుభ్రంగా కడిగించింది నన్ను వండమని చెప్పి. ఆ ముక్కలైతే చాలా పెద్దవిగా ఉన్నావండి. నేనైతే వాటితో పులుసైతే చేశానండి. మరీ పులుసు కాకుండా, మరీ గ్రేవీలా కాకుండా అన్నంలో వేసుకొని తినడానికి టేస్టీగా అయితే నేను చేపల పులుసు అయితే చేసేసానండి. మరి అది చేపల పులుసు నేను ఎలా చేశానో, ఏమేమి వేశానో అవన్నీ కూడా మీకు మరి చెప్తానండి చూపిస్తూ. చేపల పులుసులో నేనైతే చేస్తే మాత్రం మసాలా తప్పనిసరిగా వేస్తానండి. వెల్లుల్లి, జీలకర్రతో పాటు. కానీ అమ్మ అయితే ఓన్లీ వెల్లుల్లి, జీలకర్రే వేస్తదండి. తన పద్ధతిలోనే నేను చేశాను. కానీ అమ్మకైతే చాలా బాగా నచ్చిందండి పులుసు. అమ్మ చేసిన దానికన్నా టేస్టీగా చేశానని చెప్పింది. మెచ్చుకుంది నన్ను. చాలా ఇష్టంగా తిందండి అమ్మ. నా చేత్తో అమ్మకైతే నేను చేపల కూరతో వండి పెట్టానండి. అమ్మకైతే మాత్రం చేపల పులుసు చాలా బాగా నచ్చింది. తనే నేర్పించింది అయినా గానీ నేను చేస్తే మాత్రం తనకు చాలా బాగా నచ్చిందంటండి. ఇవిగోండి చేప ముక్కలు ఎలా ఉన్నాయి. ఇవి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయల పేస్ట్ అండి మిక్సీలో పట్టుకుని, అలాగే పచ్చిమిర్చి మాత్రం ముక్కలుగానే కోసుకున్నానండి. ఇవి తగినంత ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్‌లో వేసి వేయించుకుంటున్నాను. దోరగా వేగాలండి. పచ్చి పచ్చిగా కాకుండా ఈ పేస్ట్ అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను దీనిలో ఏమీ వేయనండి. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ మాత్రమే వేయించుకుంటాను. అది వేగిపోయిన తర్వాత చేప ముక్కలు అన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తాను. వేసేసిన తర్వాత వాటిని తిప్పకూడదండి. చేప ముక్కలు నూనెలో పడిన వెంటనే తిప్పితే అవి మొత్తం అన్నీ ముక్క షేప్ ఉండదండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే అయిపోతాయి. వాటిని మనం అప్పుడు ఇలా క్లాత్ పట్టుకుని అలా మెదుపుకోవాలండి. అంతేగాని మనం గరిటెతో తిప్పితే మాత్రం అవి ఎందుకు పనికిరావండి. అసలు తినడానికి షేప్ ఉండదు. కాబట్టి కొంచెం అలా తిప్పుకోవాలి. ఒకవేళ గరిటెతో తిప్పినంత వస్తే ఏదో 5, 6 ముక్కలైతే మనం తిప్పగలుగుతాం కానండి. అంతకు మించి వేస్తే అలా గరిటెతో తిప్పడం కుదరదండి. అందుకని నేను ఇలా క్లాత్ యూజ్ చేశాను. ఇక అలా మెదిపాను. ఇక ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి తగినంత. ఉప్పు మెయిన్ అండి మనం చేసే ప్రతి వంటకిని. ఎక్కువైనా టేస్ట్ ఉండదు, తక్కువైనా టేస్ట్ ఉండదు. తక్కువైతే తర్వాత అయినా వేసుకోవచ్చు కానండి, ఎక్కువ మాత్రం వేయకూడదండి ఉప్పు. నేను ఎప్పుడూ కూడా ఉప్పు ఎక్కువ వేయను. తగినంత కారం వేస్తున్నానండి. ఈ చేపలు అనేటప్పటికి కొంచెం నీచుగా ఉంటాయి కాబట్టి నీసు వాసన రాకుండా ఉండాలంటే పచ్చిమిర్చితో పాటు కారం కూడా మనం ఇంకా ఎక్కువ వేసుకోవాలండి. ప్రతి కూరలోనూ కూడా మనం కారం తక్కువ వేస్తాము, కానీ చేపలు, మాంసంలో మాత్రం కారం అనేది ఎక్కువగా పడుద్ది. ఈ కారం, ఉప్పు వేసిన తర్వాత కూడా నేను దాన్ని ఇలా మెతుక్కుంటున్నానండి. ఏం మెదులుతాయండి అవి, ఎలా ఉన్నాయి అలాగే చూస్తున్నాయి నన్ను. మరి ఏం చేస్తామండి, ఎక్కువ మెదిపామంటే మాత్రం అవి మీరు తినడానికి పని చేయకుండా చేసేస్తాం కదా అన్నట్టు చూస్తున్నాయి చూడండి. మరి ఏం చేస్తాం, వాటిని అలా తిప్పకుండా అలానే వదిలేసి తగినన్ని నీళ్ళు అయితే మాత్రం నేను పోసేసుకుంటున్నాను. ఏది ఎలా చేయాలో అలాగే చేయాలండి. మనం అది మించి చేసామంటే తినడానికి ఎందుకు పనికిరాదండి. ఇక నీళ్లు తగినన్ని పోసుకొని ఆ గెరటైతే లాస్ట్ వరకు పెట్టుకుని అలా తిప్పానండి. అంతేగాని ముక్కలు మాత్రం ఏం టచ్ చేయలేదు నేను. ఇక చింతపండు కూడా తగినంత నానబెట్టుకున్నానండి. చేపల కూర అనేటప్పటికి చాలామంది చింతపండు ఇంతింత వేసేస్తారండి. అనవసరం అండి అలాగా. నేను అంత వేయనండి. తగినంత మాత్రమే వేస్తాను. మరీ పుల్లగా ఉండకూడదు, మరీ తక్కువగా కాకూడదు. నీచు వాసన పోయేలాగా టేస్ట్‌కి సరిపడా మాత్రమే చింతపండు వేసుకుంటానండి. ఇక కూర అయితే 60, 70% ఉడికిన తర్వాతే నేను ఇలా చింతపండు రసం అయితే వేస్తానండి. ముందే వేసేసుకుంటారు కొందరు. ముందే వేసి ఉడికించుకుంటారు. అది టేస్ట్ వేరండి. ఇలా మధ్యలో వేసుకుంటే దీని టేస్ట్ వేరు. అమ్మ ఇప్పుడు ఇలాగే చేసేది. అత్తయ్య కూడా ఇంతే. నేను కూడా వారిని ఫాలో అవుతున్నానండి మరి. ఇక చింతపండు రసం అయితే వేసేసాను. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం మరి చింతపండు రసం ముక్కలకి కూడా వెళ్ళాలి కదండి, పైనే ఉండకుండా కొంచెం గరిటెతో అలా తిప్పి బతిమాలానండి చేప ముక్కల్ని. ఇక మూత అయితే పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత వీటిలోకి నేను ఓన్లీ వెల్లుల్లి, జీలకర్ర అని చెప్పాను కదండి, వీటిని ఒక రోట్లో వేసుకుని అయితే దంచుకున్నానండి. మిక్సీలో కాకుండా. మిక్సీలో వేస్తే ఇవి సరిగ్గా నలిగినట్టు ఉండవు. అలాగే మనకి ఇవి మెత్తగానే నలిగిపోతాయి కాబట్టి రోట్లో వేసి చిన్న రోట్లో దంచుకున్నానండి. ఇక చింతపండు రసం కూడా చాలా వరకు మరిగిపోయింది. ఇక బబుల్స్ వచ్చేస్తున్నాయి కదండి. ఇక ఇది కూడా వేసేస్తాను. వెల్లుల్లి, జీలకర్ర
మసాలా వేసుకుంటే దాని టేస్ట్ వేరండి. ఇలా జీలకర్ర, వెల్లుల్లి వేసుకుంటే దీని టేస్ట్ వేరండి. దేని టేస్ట్ దానికే. అసలు చేపల కూరలో జీలకర్ర, వెల్లుల్లి వేస్తేనే అసలు చేపల కూర అంటండి అమ్మ అంటది. అలాగే మనం మసాలాలు వేస్తే అది మాంసం కూర ఫ్లేవర్లోకి వెళ్ళిపోద్దంట. మాంసం కూర టేస్ట్ వస్తుంది. చేపల పులుసు అంటే చేపల పులుసు లాగానే వెల్లుల్లి, జీలకర్రతోనే చేయాలంటారు. మనకి రెడీమేడ్గా దొరికే మసాలాలు ఉంటాయి కదండి. ఫిష్ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా అని. అలాగే మనకి ఈ మనం ఇన్స్టెంట్గా ఇంట్లో చేసుకున్నా కానండి, మనం దీంట్లో వేసేది దాంట్లోనే వేయాలంటదండి అమ్మ. ఇంకా అమ్మ చెప్పినట్టే మరి నేను జీలకర్ర, వెల్లుల్లి వేసేసాను కాబట్టి తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నానండి. గార్నిష్ కాదులేండి, ఇలా పులుసులో వేసేస్తున్నాను. పులుసులో వేస్తే ఇది ఉడికేటప్పుడు కొంచెం ఇంకా దించేస్తామనగా స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా వేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ముక్కలకు బాగా పడుద్దండి. పులుసు కూడా బాగుంటుంది. దించేసే ముందేస్తే అది పచ్చి పచ్చిగా ఉండి దానిలో ఉన్న ఫ్లేవర్ అయితే కలవదండి. నేను ముందే వేసేసుకుంటాను మసాలా వేసిన వెంటనే. ఇక చేపల పులుసు అయితే మరి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని కనుక తింటే ఉంటుందండి. అబ్బా! చాలా బాగుంటుందండి టేస్టు. మరి ఇలా అయితే నేను మరి చేపల పులుసు రెడీ చేసి మీకు చూపించానండి. మరి ఎలా చేశానో, ఏమేమి వేసానో మరి చూసారు కదండీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, నేను చేసిన విధానం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారండి. కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ అండి మీరు నన్ను సపోర్ట్ చేయమని మనసారా కోరుకుంటున్నానండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా. ఎందుకంటే 200 వచ్చినాయండి. నేను స్టార్ట్ చేసి అయితే నెలలైపోతుంది. 200లోనే ఉన్నాను. ఇంతవరకు మరి నేను వచ్చానంటే అంతా మీ ప్రోత్సాహంతోనే. ఇంకా నేను ముందుకెళ్ళాలంటే మరింత నాకు సహకారం మీరు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.